ఇప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మనలాంటి డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్‌కి ఒక పండగ లాంటిది. ఎందుకంటే ఇప్పటి నుంచి సమ్మర్ స్లామ్ వరకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ టు సమ్మర్ స్లామ్ లాంటిది ఉండబోతుంది. ఎందుకంటే అన్‌ప్రెడిక్టబుల్ రిటర్న్స్ జరుగుతున్నాయి. ఇంకా రోమన్ రైన్స్ రిటర్న్ వచ్చేడున్నది. రియా రిప్లే కూడా రాబోతున్నది ఇంకా త్వరలో తన ఇంజ్యూరీ నుంచి కోలుకొని. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సమ్మర్ స్లామ్ రోడ్ అని చెప్పొచ్చు మనం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా ఇన్ తెలుగు. నిన్న డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్లో కోడీ రోడ్స్ అక్కడున్న క్రౌడ్కి చెప్పిండు ఏమనంటే, జేకబ్ ఫాటు ఏదైతే తనకి స్ప్లాష్ ఇచ్చిండో అనౌన్సర్ టేబుల్ మీద, దానివల్ల తనకి స్టమక్ కాడ 2 రిబ్స్ అనేది ఇంజ్యూర్ అయినాయి అంట, బ్రేక్ అయినాయి అంట. అయినా తను ఫైటింగ్ ఛాంపియన్, తను వస్తూనే ఉంటాడు అక్కడ చెప్పిండు అక్కడున్న క్రౌడ్కి. అండ్ అక్కడ ఉన్న క్రౌడ్లో నుంచి ఒక పాపని రింగ్లోకి తీసుకొచ్చి తనకి తన బెల్ట్ ఇచ్చి ఇట్లా రేస్ చేపించి తనకు ఒక హ్యాపీ మూమెంట్ లాంటిది క్రియేట్ చేసిండు కోడీ రోడ్స్. ఈ జనరేషన్లో జాన్ సీనా తర్వాత టాప్ బేబీ ఫేస్ అంటే కోడీ రోడ్సే. అంటే క్రౌడ్తోని కనెక్ట్ అవుతాడు, క్రౌడ్తో పాటు ఉంటాడు. అండ్ రియల్ చెప్తున్నా, వన్ ఆఫ్ ది బెస్ట్ దొరికిండు డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కోడీ రోడ్స్. అండ్ ఈ ఫోటో చూడండి, బ్రాక్ లెస్నర్ సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మీరు కింద అక్కడ లైక్స్ కూడా చూడండి, లైక్స్ 1,18,000 లైక్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే నార్మల్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు చూసి అది నిజమేనా అని నిజంగా ఫీల్ అవుతారు. కానీ అది ఏఐ జనరేటెడ్. మీరే ఊహించుకోండి ఒకసారి, బ్రాక్ లెస్నర్ సౌత్ ఆఫ్రికాకు పోయి అవి కూడా బట్టలు లేకుండా పోయి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడా? ఈ ఏఐ వల్ల ఏదంటే అది క్రియేట్ చేస్తున్నారు, ఏదంటే అది ఆ కంటెంట్ అనేది పొందుతున్నారు వాళ్ళు. నేను కూడా స్టార్టింగ్ చూసి అది రియల్ పిక్చర్ అనుకున్నా, కానీ అది ఏఐ జనరేటెడ్ పిక్చర్, అది అంతకుమించి ఏం లేదు. అండ్ జీరో న్యూస్ నుంచి టీచర్స్ అనేటివి వస్తున్నాయి. ఇది చూడండి, JUC అంటే వచ్చే వారాలలో వీళ్ళు రిటర్న్ రాబోతున్నారని. జే అంటే జేకబ్ ఫాటు రిటర్న్ వచ్చేసిండు. యు అంటే ఊసోస్. సి అంటే ట్రైబల్ చీఫ్ అని అనొచ్చు, కానీ టీ అని పెట్టచ్చు, సి అని పెట్టారు. కానీ ఇక చూడాలి వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు జేయూసో జిమియోసో వీళ్ళు వచ్చి రీయూనైట్, వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వచ్చి వీళ్ళతో కలిసి వాళ్ళకి బ్యాడ్ బ్లడ్ లైన్ అగెన్స్ట్గా ఫైట్ చేయబోతున్నారు అనుకుంటుగా. అట్లా ఈ టీజర్స్ అనేది ఇచ్చారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మల్టీ ఇయర్ డీల్ చేసుకున్నారంట విత్ ఇండియానా స్పోర్ట్స్ కార్పొరేషన్. రాబోతున్న 2025 రాయల్ రంబుల్ లూకాస్ ఆయిల్ స్టేడియం అది అక్కడనే ఉన్నది, ఇండియానా పోలీస్లో. ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి రాయల్ రంబుల్ ఏ టైంలో చూస్తాం? జనవరి ఆ టైంలో చూస్తాం. కానీ ఈసారి 2025లో ఫిబ్రవరి 1st డేట్కి ఉన్నది. అంటే ఇది ఒక మనకి యూనిక్ టైమింగ్ లాంటి, అంటే టైమింగ్ అంటే 5:30కే ఉంటుంది అనుకోండి మబ్బున. కానీ కొత్తగా ఎప్పుడు మనం రాయల్ రంబుల్ జనవరిలో చూసేటోళ్ళం, కానీ ఇప్పుడు ఫిబ్రవరి 1స్ట్కి చూస్తాం. అండ్ ఈ మల్టీ ఇయర్ డీల్లో ఏమని ఇంక్లూడ్ ఉన్నాయంటే సమ్మర్ స్లామ్ అండ్ రెస్ల్మేనియా కూడా అందులో చేపియాలని డీల్ ఉన్నాయంట. అండ్ చూడాలిగా ఏం అవుట్కమ్ వస్తుందో. అండ్ ఇదే ఆ స్టేడియం ఎక్కడైతే 2025 రాయల్ రంబుల్ జరగబోతున్నదో, ఇండియానా పోలీస్. అండ్ డబ్ల్యూడబ్ల్యూలో నుంచి కైలా బ్రాక్స్టన్ వెళ్ళిపోతున్నది. తను తన సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది. తను 2016లో డెబ్యూ చేసింది. ఎట్లా అంటే ఒక బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూవర్గా, అండ్ రా టాక్లో, అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బంప్ షోలో మనకి యూట్యూబ్లో వస్తూ ఉంటాయి థర్స్డే పూట. మనకి కోవిడ్ టైంలో కూడా మంచిగా ఎంటర్టైన్ అనేది చేసిండే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, పాల్ హేమన్ గర్ల్ ఫ్రెండ్. తన ఇక 2016 నుంచి 2024 8 ఇయర్స్ జర్నీ అనేది ఎండ్ అయిపోబోతున్నది, తను సోషల్ మీడియాలో చెప్పింది. అండ్ తన ఫ్యూచర్ కోసం గుడ్ లక్ విష్ చేద్దాం. అండ్ రాబోతున్న వీక్స్లో డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ రాక్ మధ్యలో మీటింగ్ జరగబోతుందంట. ఏమంటే తన అప్కమింగ్ మూవీస్ ప్లాన్ గురించి, తన ఇంజురీ గురించి, అండ్ తన రిటర్న్ గురించి కూడా ఉండబోతున్నదంట మీటింగ్. ఇక చూడాలి ఏం వస్తుందో. అండ్ ఈ ట్వీట్ చూడండి, సమూవన్స్ వీళ్ళు బ్లడ్ లైన్ వాళ్ళకి ఇంకా ఎంత బ్లడ్ లైన్ ఉన్నదో చూపించడానికి. జేకబ్ ఫాటుకి 7 కిడ్స్, రోమన్ రైన్స్కి 5, జిమియూసోకి 2, జేయూసోకి 2, సోలో సికోవాకి 3, టామాకి 2, టొంగాలోవాకి 3. అంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ అనేది తరతరాలుగా కొనసాగబోతున్నది డబ్ల్యూడబ్ల్యూలో. ఇక చూడాలి. గుంతర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ సేవ్ చేస్తున్నదంట. ఇప్పుడు రాబోతున్న వీక్స్లలో బ్యాష్ ఇన్ బర్లిన్ రాబోతున్నది.
అక్కడ చేద్దామని అనుకున్నారంట, కానీ తను అంతకు మించి పెద్ద పేపర్ వ్యూలో చేద్దామని ఆ మ్యాచ్ని సేవ్ చేస్తున్నారు. కానీ హవెవర్ గుంతర్ మాత్రం ఒక టైటిల్ మ్యాచ్లో ఉండబోతున్నాడు. ఇక తను ఏ టైటిల్ మ్యాచ్లో ఉంటాడో చూడాలి. వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఉంటాడా, లేదా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉంటాడో చూడాలి. అండ్ డిఐవై వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ సమ్మర్ స్లామ్ కోసం ప్లాన్ చేస్తున్నారంట. ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఆన్ ది లైన్ పెట్టి. ఎట్లా అంటే ఇప్పుడు డిఐ వర్సెస్ వాలర్ థియరీ రైవల్రీ అనేది నడుస్తున్నది. సో డిఐవై వాళ్ళు వాళ్ళ నుంచి గెలిచి సమ్మర్ స్లామ్లో స్ట్రీట్ ప్రాఫిట్స్తోని అగైన్స్ డిఫెండ్ చేసుకుంటారన్నమాట. అండ్ జేకబ్ ఫాటు రిటర్న్ వచ్చిన తర్వాత తన టీషర్ట్ సెకండ్ టాప్ సెల్లింగ్ టీషర్ట్ అంట డబ్ల్యూడబ్ల్యూ షాప్లో. అండ్ తను రాగానే తను ఇంపాక్ట్ అనేది రింగ్లో చూపించిండు, అండ్ ఆ సెల్లింగ్లో కూడా చూపిస్తున్నాడు. నిన్న మీకు నా లాస్ట్ వీడియోలో చెప్పా ఏమనంటే, జేకబ్ ఫాటు ఇంతకుముందు వేరే దగ్గర రెస్లింగ్ చేసినప్పుడు కొంచెం లావుగా ఫ్యాట్గా అనిపిస్తుండే, ఇప్పుడు ఫిట్గా అనిపిస్తున్నాడని. అది ఈ ట్వీట్ చూడండి. తను డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ముందు 35 pounds అనేది తన వెయిట్ అనేది లాస్ చేసుకున్నాడంట. ప్రిపరేషన్ అంటే ఎంత కమిట్మెంట్ ఉన్నది ఈ బ్లడ్ లైన్లో. నేను కూడా ఒక మంచిగా కనిపించడానికి తను ఎంత కమిట్మెంట్ చేస్తున్నాడో అర్థమైపోతున్నది. అండ్ సీఎం పంక్ పాల్ హేమన్ 2013లో హగ్ చేసుకుంటే మళ్ళీ 2024 మొన్న స్మాక్డౌన్లో ఒక 11 years మూమెంట్. వాళ్ళకి టైం మారినా కానీ ఫ్రెండ్షిప్ అనేది మారదు అంటారు కదా, ఇదే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.